SAP World 4 kind of projects ఉంటాయండి. 4 kind of projects. ఇంప్లిమెంటేషన్, రోల్అవుట్, సపోర్ట్, డేటా మైగ్రేషన్. మీకు దేంట్లోనే జాబ్ రావచ్చు. ఒక ఇంప్లిమెంటేషన్లోనే జాబ్ వస్తుందని చెప్పలేమండి. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది, మీకు సపోర్ట్లో వేయచ్చు. ఈసీసీ సపోర్ట్లోనే వస్తుంది, S4 HANA సపోర్ట్లోనే వస్తుంది. ఒక ఇంప్లిమెంటేషన్, ఒక రోల్అవుట్, ఒక డేటా మైగ్రేషన్. సో మీకు రోజు ఇంప్లిమెంటేషన్ గురించి చెప్తున్నాను. మీకు ఒక రోల్అవుట్ ప్రాజెక్ట్ కూడా ఎలా చేయాలి, ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి. ఎందుకంటే మనం ఏ ప్రాజెక్ట్లైనా జాబ్ వచ్చినా మనం చేసేలా ఉండాలండి. ఒక ఇంప్లిమెంటేషన్ స్టేజెస్ చెప్తున్నాను, మరి రోల్అవుట్లో వేస్తే ఎలా చేయాలి, ఒక సపోర్ట్లో ఎలా చేసుకోవాలి, డేటా మైగ్రేషన్. వీక్లీ వన్స్ ఒక మోడల్ చెప్తానండి, ఒక ప్రాజెక్ట్ మోడల్. ఈరోజు ఓవరాల్గా జరిగిన సబ్జెక్ట్ మీద మనం అంతా కూడా ఒక్కసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం అంతని. ఈరోజు ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యాజ్ ఏ కన్సల్టెంట్గా ఒక క్లయింట్ ప్లేస్కి వెళ్తే యువర్ రిపోర్టింగ్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్. మనం జాబ్ ఎలా చేస్తామండి యాజ్ ఏ కన్సల్టెంట్గా. ఈరోజు మొత్తం అందరూ క్లాస్ అటెండ్ అయ్యారండి, ఇంక్లూడింగ్ ఆల్. చెప్పండి సార్, మాట్లాడండి అందరూ కూడా. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, యూ గోట్ ఆపర్చునిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్. ఒక S4 HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అసైన్ అయితే మీకు ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు ఎలా చేస్తారు ప్రాజెక్ట్ని? Yes. First, initially, we need to gather the information from. You're reporting to the project manager first. Yes. HR కి రిపోర్ట్ చేస్తారు, ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకెళ్తుంది. HR తీసుకెళ్ళాక ప్రాజెక్ట్ మేనేజర్ మిమ్మల్ని బెంచ్లో పెట్టొచ్చు. బెంచ్నే పూల్ కూడా అంటారండి. మేబీ రిసోర్సెస్ ప్రాజెక్ట్ సైన్ అప్ అయిపోయి ఉంటాయి, మరి ప్రాజెక్ట్ అసైన్ చేయడానికి టైం పడవచ్చు, మేబీ 15 days or 1 month. సో మిమ్మల్ని ఒక 15 days బెంచ్లో పెడతారు, లేకపోతే పూల్లో పెడతారు. ట్యాగ్ వేస్తారండి. ట్యాగ్ వేసారంటే మీకు క్రెడెన్షియల్స్ అన్నీ వస్తాయి. మీకు వీ హ్యావ్ 1 client ఇంటర్వ్యూ అంటారు. నార్మల్గా క్లయింట్ అడుగుతారు, ఏ ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా చేశారు ఏంటో. ఫైన్ అయిపోయాక దిస్ ఈస్ ద ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్. S4 HANA ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, వెనీలా ఇంప్లిమెంటేషన్. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు నేను రోజు అప్పుడే 2 times చెప్పానండి, ఇంకా మాట్లాడతాను. ఇప్పుడు ఈరోజు ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్ గురించి కూడా మాట్లాడతానండి. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఫస్ట్ చెప్పండి సార్ మహేష్ గారు. Yes, implementation. There is a 4 stages in the implementation itself. 4 or 5. 5 stages. Yes. Initial stage. What is the methodology? SAP methodology. No, Accelerate. this is the SAP methodology. What? అంటే మీకు ఇప్పుడు ఆపర్చునిటీ ఈసీసీ రాదండి, ఇంకా ఈసీసీ స్టాప్ చేస్తారు ఇంప్లిమెంటేషన్స్. 2018 నుంచి ఈసీసీ ఇంప్లిమెంటేషన్స్ ఉండవు, రోల్అవుట్స్ ఉండవు, ఓన్లీ సపోర్టే. సో ఈసీసీ అంతా కూడా ఏఎస్ఏపి మెథడాలజీ చేశారు. ఫైన్. 5 stages: ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనలైజేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఆ ప్రాజెక్ట్స్ మీరు ఇప్పుడు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎవరన్నా మీ దీంట్లో కూడా కొంతమంది ఐడియా ఉంది, ఆ ప్రాజెక్ట్లోనే సపోర్ట్లో ఉంటున్నారు. మరి ఒక S4 HANA ఇంప్లిమెంటేషన్, వాట్ ఈస్ ద మెథడాలజీ? Yes. యాక్టివేట్ మెథడాలజీ. Yes. Yeah. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, వెనీలా, యాక్టివేట్, ఏజీలా మెథడాలజీ. ఇవన్నీ ఒకటేనండి, డిఫరెంట్ నేమ్సే తప్ప 5 stages. చెప్పండి సార్ ఎలా చేయాలి? ఒక SAP MM ఆర్ సింపుల్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్గా మనం ఎలా చేయాలి జాబ్? Yeah. This is also contain 5 stages. Like first one is implementation, second one is explore, third one is ఫస్ట్ వన్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ కాదండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఆర్ ప్రిపేర్ స్టేజ్. sorry project preparation ఆర్ ప్రిపేర్ స్టేజ్. explore and realize and deploy, డిప్లాయ్మెంట్ and final preparation and go live support. ఫైనల్ ప్రిపరేషన్ కాదండి, ప్రిపేర్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్, డిప్లాయ్మెంట్, రన్.